హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని నిన్నటి రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే కేబినెట్ మీటింగ్లో వాలంటరీ వ్యవస్థ మీద ఎలాంటి చర్చలు జరగలేదు. అయినప్పటికీ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే ఇతర మంత్రులు కూడా మాట్లాడారు. ఆయన ఏం చెబుతున్నారు అంటే దానిపై వాలంటరీ వ్యవస్థ స్పందిస్తూ అసోసియేషన్ ఏం చెప్పారు అనేది, అంటే వాలంటరీ అసోసియేషన్ ఏం చెప్పారు అనే దానిపై పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. వాలంటీర్ల ఉద్యోగ బాధ్యత మరియు వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేందుకు ఏపీ కేబినెట్ మీటింగ్లో ఏ విధంగా చర్చలు జరుగుతాయని వాలంటీర్లు ఎంతగానో ఎదురు చూసినప్పటికీ ఈ చర్చల్లో కేవలం వాలంటీర్ల పునరుద్ధరణకి సంబంధించి సమగ్ర సమాచారం కావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రీసెంట్గా అయితే మీడియా సమావేశంలో వాలంటీర్ల గురించి ఏం చెప్పారో చూద్దాం. వాలంటీర్ల కాలపరిమితిని ఆగస్టు 2023 తర్వాత పొడిగించలేదని చెప్తున్నారు. అందువలనే ఇప్పుడు బకాయి జీతాలు ఎవరికీ కూడా చెల్లించడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆగస్టు నెలకి సంబంధించి కొంతమందికి మాత్రమే గౌరవ వేతనం అందించడం జరిగింది. కాలపరిమితిని పొడిగించకుండా ప్రభుత్వం ఖజానా నుంచి వారి జీతాలు ఇవ్వడానికి వీల్లేదు. అయినా ఈ ఏడాది మే నెల వరకు 9 నెలల పాటు ఇచ్చుకుంటూ వచ్చారు. 2.20 లక్షల మంది వాలంటీర్లలో సగం మంది రాజీనామా చేశారు. అంటే 1.07 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేయని వారు ఉన్నారు. రాజీనామా చేయని వారికి మాత్రం జూన్, జూలై, ఆగస్టు నెలకు జీతాలు చెల్లించే ప్రతిపాదనను ఇప్పుడు కేబినెట్ ముందు పెట్టామని సంబంధిత అధికారులు వివరించారు. అసలు ఉద్యోగం లేని వారికి జీతాలు ఎలా ఇస్తామని కొందరు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అందుకే పోయిన ఏడాది చేయాల్సి ఉందని, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కేబినెట్ అభిప్రాయపడింది. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో నియమితులైన ఉద్యోగుల్లో అక్కడ ఎంతమంది అవసరమో, ఎవరు అక్కర్లేదో కూడా పరిశీలించి అవసరం లేని వారిని సంబంధిత శాఖలకు మార్చాలని అభిప్రాయం వ్యక్తమైంది. వాలంటీర్లను వివిధ శాఖల్లో కలుపుతాం అని మంత్రి పార్థసారథి అయితే తెలిపారు. అలాగే వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. రాజీనామా చేయగా రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నట్టు ఆయన చెప్పారు. అలాగే 2023లో పదవీ కాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని, సాక్షి దినపత్రిక కొనుగోలు కోసం 102 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ పత్రిక కొనుగోలుపై విచారణకు ఆదేశించామని కూడా ఆయన ఇక్కడ తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే మన యొక్క వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా 2023 ఆగస్టు నెలకి వాళ్ళకైతే కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళ యొక్క పదవీ కాలం అనేది. సో వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకునే కారణంగా వాళ్ళనైతే హోల్డ్లో పెట్టారు. అందుకే వేతనాలు అనేది ఇవ్వటం లేదని చెప్తున్నారు. సో వాళ్ళకి శాలరీలు అయితే అందుకే రావటం లేదు. సో వీరిని వివిధ శాఖలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారని, అవి తొందరలోనే అమలు చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. సో అందుకే ఇప్పుడు వాలంటీర్లకు జీతాలు కూడా ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching, friends. Thank you.